జిల్లా కుప్పం గంగమ్మ ఆలయాన్ని 21న సీఎం చంద్రబాబు దంపతులు దర్శించనున్నారు. ఈ మేరకు కుప్పం తిరుపతి గంగమ్మ ఆలయంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఆలయ కమిటీ చైర్మన్ రవిచంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించి ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి గంగమ్మ జాతర వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, జాతర మొదటి రోజున వినాయక స్వామి ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించామన్నారు. సోమవారం అమ్మవారి అగ్నిగుండం పుష్ప పల్లకి నిర్వహించడం జరుగుతుందన్నారు. మంగళవారం శిరస్సు ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. కాగా రేపు ఆలయం వద్ద సుమారు 25,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని, బుధవారం అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటుందని వెల్లడించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, కేవలం 7 నెలలకే ఆలయానికి 21 లక్షల హుండీ ఆదాయం రాగా గత 5 ఏళ్లలో అమ్మవారికి వచ్చిన విరాళాల వివరాలు గత పాలక వర్గం ఇవ్వలేదు అంటూ మండిపడ్డారు. ఆలయానికి సంబంధించిన విరాళాల వివరాలు అనేక సార్లు అడిగినా వారి నుండి సమాధానం లేదని, భూదానం కింద 22 లక్షలను ఆలయానికి భక్తులు విరాళంగా అందివ్వడం జరిగిందని తెలిపారు. శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ కుప్పంలో బ్రహ్మోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం సాంప్రదాయ పద్ధతిలో జరిగే క్రమంలో ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవ ఏర్పాట్ల గురించి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాంప్రదాయబద్ధంగా మనకు ఉగాది పండుగ రోజు పత్రిక ఆ రోజు ముహూర్తం నిర్ణయించడం, తర్వాత తమిళ్ ఉగాది రోజు డీటెయిల్డ్గా పత్రిక రాయడం, తదుపరి చాటింపు వేసే కార్యక్రమం, ఇవన్నీ జరిగిన తర్వాత నిన్నటి రోజు సాయంత్రం మొట్టమొదటి ఉత్సవం వినాయక స్వామి ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా వరుసగా సోమవారం వరకు ఉత్సవాలు. మీకు అందరికీ తెలుసు, ఈరోజు శేషవాహనం 2 ఉత్సవాలు, రేపు సింహవాసనం వాహనం మీద 2 ఉత్సవాలు, తదుపరి అశ్వవాహనం ఆదివారం రోజు జరుగుతుంది. మళ్ళీ సోమవారం రోజు అత్యంత వైభవంగా అగ్నిగుండ ప్రవేశం, ఆ రోజు పుష్పపల్లికి బాణవేడుకల కార్యక్రమం, తదుపరి మంగళవారం రోజు 20వ తేదీ శిరస్సు ఊరేగింపు కుప్పం చెరువు కట్ట మీద సుమారు 7-7:30 గంటలకు ప్రారంభమై బుధవారం 10 గంటల వరకు కూడా నిర్విరామంగా అమ్మవారి శిరస్సు ఊరేగింపు అత్యంత వైభవంగా జరుగుతూ భక్తాదులు ఎంతో భక్తి శ్రద్ధలతో బలిదానాలు చేస్తూ అమ్మవారిని కొలిచే కార్యక్రమం కూడా అది తప్పకుండా ఏ పద్ధతిలో జరగాలనో దాన్ని అంతా కూడా చేయాలని చెప్పి తెలియజేస్తూ 21 బుధవారం రోజు విశ్వరూప దర్శనం అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తులు దర్శించుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా భువనేశ్వరి మేడం గారు కూడా విశ్వరూప దర్శనం 12 గంటలకు ఇక్కడ వచ్చే కార్యక్రమం కూడా మనకు ఉంది. కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా రేపటి రోజు చాలా విశిష్టమైనది, ఇది అందరూ కూడా బాగా ప్రచారం చేయాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. రేపు శుక్రవారం అమ్మవారు ఆమె సంపూర్ణమైనటువంటి ఆమె ముత్తైదును మనం సౌభాగ్యవతి అంటామా, సౌభాగ్యవతి అంటే సౌభాగ్యవతి ముత్తైదువులకు 5 వస్తువులు వాళ్ళకు కంపల్సరీగా ఉండాలి. ఒకటి పసుపు, కుంకుమ, గాజులు, వస్త్రం, పూలు. ఈ 5 వస్తువులు అనేది ముత్తైదువులు కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి ఇది మన సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం. ముత్తైదువులకే పెద్ద ముత్తైదువుగా గంగమ్మ తల్లి ఉంది. కాబట్టి కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి వేలాది ముత్తైదువులు కలిసి రేపటి రోజు రేపు ఉదయం 9 గంటలకు పైన చెరువు కట్టపై నుంచి పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమం, కనీసం అంటే 4-5 వేల మంది ముత్తైదువులు మొత్తం నియోజకవర్గ అన్ని మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా విచ్చేసి మనకు సుప్రసిద్ధ మన ఇంద్రకిలాద్రి కొండపైన వెలిసి ఉన్నటువంటి కనకదుర్గమ్మ ఆలయం నుంచి పసుపు, అదేవిధంగా మధురై మీనాక్షి అమ్మది కుంకుమ అనేది చాలా ప్రసిద్ధి కాబట్టి అక్కడి నుంచి కుంకుమ, కంచి కామాక్షి శక్తిపీఠం, అక్కడి నుంచి కూడా మన గాజులు,
అదేవిధంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త మండలి అధ్యక్షుల చైర్మన్ గారే పట్టు వస్త్రాలు తీసుకురావడం, కుప్పం ప్రాంతంలో పూల రైతులకు పూల పండిస్తారు కాబట్టి పూల రైతులందరి తరఫున పూలు ఈ 5 వస్తువులు సేకరించి రేపు వచ్చినటువంటి ముత్తైదు మహిళా సోదరి మండలందరికీ కూడా ఇక్కడ తాంబూలం అమ్మవారి ఆలయం తరఫున వాళ్ళకు ఈ 5 వస్తువులు కూడా ఇచ్చి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా మన గంగమ్మ జాతరలో శుక్రవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి 15 నుంచి 20 వేల మంది భక్తులు మంచి విందు భోజనం రేపు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా సక్సెస్ చేయాలని చెప్పి తెలియజేస్తూ, అమ్మవారికి సంబంధించిన ఆలయం ఇది ఎంతో శక్తివంతమైంది. అమ్మవారు శక్తి స్వరూపిణి, ఉగ్ర రూపం కాబట్టి ఇక్కడ వస్తానే మన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఉగ్రం వచ్చేస్తూ ఉంది, ఆవేశాలు వచ్చేస్తూ ఉంది. కాబట్టి ఆవేశాలు అనేది మంచిదే, కానీ అది ఈ ప్రోగ్రాంకు అంతరాయం కాకుండా భక్తులకు ఇబ్బందులు లేకుండా అందరూ సంయమనం పాటించి ప్రశాంతంగా అందరూ కూడా ఉండాలని చెప్పి కోరుతూ, ఈ ఉత్సవానికి సంబంధించి ఏర్పాట్లు ప్రభుత్వం నిర్ణయించిన, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించిన కమిటీ ఎలాగో ప్రభుత్వ పరంగా అది తప్పకుండా అది ప్రోటోకాల్ ఉంది, వారితో పాటు తోడ్పాటు అందించడానికి ఇది చాలా పెద్ద కార్యక్రమం కాబట్టి ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క కమిటీ వేసుకోమని చెప్పి మన ఆలయ కమిటీ వారిని అందరినీ కూడా మేము కోరాం. ఈ ఆలయ విషయాల్లో బాగా తెలిసినటువంటి వ్యక్తి మనోహర్ గారు కూడా ఉన్నారు, వారు సూచనలు కూడా తీసుకొని ఇక్కడ మా నాయకులందరూ కూడా ఎన్నో ఏండ్లు ఇటువంటి కార్యక్రమాల్లో మేము మునిగి తేలిన వాళ్ళు కాబట్టి గంగమ్మ ఆలయం సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులందరూ కూడా అందరూ కలిసి దీన్ని బాగా జరిపించాలని చెప్పి కోరుతూ, ఇప్పుడు మీరు చెప్తారా? 2012లో ఈ మాదిరి ప్రింటింగ్ వేసి మొత్తం బంగారు 1 కేజీ 82 గ్రాములు అప్పుడే ఉండింది. నేను నా హ్యాండర్ 2016-17లో నా దగ్గరికి వస్తే 1 కేజీ 700 గ్రాములు నా చేతికి హ్యాండ్ ఓవర్ చేసినారు. 1 కేజీ 700 గ్రాములు 2 సంవత్సరాలు చేస్తేనే నేను 2 కేజీల 700 గ్రాములు ఇచ్చాను. అంటే ఒక సంవత్సరానికి 1/2 కేజీ గ్యారంటీ. అమ్మది ఒక సంవత్సరానికి 1/2 కేజీ గ్యారంటీ. 5 ఏళ్ళకు 2.5 కేజీ ఉండాలి. వాళ్ళు లెక్కలు పెడితే ఒక సంవత్సరం ఏమో 0 చూపించాడు ఈవో, ఇంకో సంవత్సరం మీద ఏదో కొంచెం చూపించాడు. మొత్తం ఎదుర్కొంటే 200 గ్రాములు కూడా లేదంటారు బంగారు. తర్వాత నేను ఇచ్చిండేది, వాళ్ళు ఇచ్చిండేది అప్పుడు 4 కేజీల 92 గ్రాములు నా చేతికి ఇచ్చింది. అప్పుడు నేను ఇచ్చిన వెండి 36 కేజీలు, 2 ఏండ్లకే 36 కేజీలు. ఆ అమ్మకు వేసే భక్తులు వేసే తాలిబొట్లు చిన్న చిన్న వస్తువులనే మనం భద్రంగా పెట్టింటే ఇంకేం చేయాల్సిన పని లేదు, ఇంటించి చేయాల్సిన పని ఏమీ లేదు. ఆ అమ్మకు భక్తులు వేసిన దాన్ని భద్రంగా పెట్టింటే అమ్మని మొత్తమే బంగారులో చేసిండొచ్చు, టోటల్ అమ్మనే బంగారులో చేసిండొచ్చు. కాబట్టి ప్రశ్నించేదానికి జనాలకు అప్పుడు స్ట్రెంత్ ఉండేలే, నాయకులకు స్ట్రెంత్ లేకపోవడమో లేదో ఏం కావడమో తెలియదు, కానీ మొత్తము తినేయడం జరిగింది. ఇక్కడ 1 రూపాయి కూడా డబ్బులు లేదు. వచ్చిన వెంటనే మనకు అమ్మకు ఎదురుగా ఉండే బిల్డింగ్ 2 బిల్డింగ్లు ఉంది ఇక్కడ, వేరే వాళ్ళకి సంబంధపడింది ప్రైవేట్ ల్యాండ్, దానికైనా తీసి కొట్టేసి ఆ తర్వాత పోతే దేవస్థానానికి చెందిన 39 సెంట్ల ల్యాండ్ మన చంద్రబాబు నాయుడు గారు దీనికి ముందే ఇచ్చారు. దీనికి ముందే 39 సెంట్లు ఇచ్చారు. ఈ 5 ఏండ్లనే తిరిగి మళ్ళీ మారింది. అమ్మ పేరు ఉండిన 1Bలో ఇప్పుడు దేవాదాయ శాఖ అని పెట్టేశారు. అంటే దేవాదాయ శాఖ అంటే వినాయకుడా, మురుగుడా, ఈశ్వరుడా ఎవరు లేకుండా అది ఒక కాంప్లెక్స్ చేసి 5 ఏండ్లో పెట్టినారు. మళ్ళీ దీనికంతా ఇచ్చాము. ఇప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు చూస్తూ ఉంటారు, దాన్ని రెక్టిఫై చేసి ఆ 39 సెంట్లని దేవస్థానానికి ప్రసాదించాలని చెప్పాము. దానికి పోవాలంటే దారి లేదు కాబట్టి ఈ బిల్డింగ్ కొని దాన్ని డెమాలిష్ చేసి ఆడికి పోతామంటే ఆ 39 సెంట్లు వస్తుందని దాన్ని కొన్నాం. అది 1 సెంటు వచ్చి నిత్యానంద అన్నది 1 స్క్వేర్ ఫీట్ 11,000 చిల్లర పడింది. మన రావుకాలం శ్రీనివాసులది 1 స్క్వేర్ ఫీట్ 7,500 పడింది. ఫస్ట్ 7,500 కొన్నాం, ఫస్ట్ బ్యాక్ సైడ్ ఉండేదాన్ని. అది కొన్నప్పుడు దాన్ని అదే రేట్నే అనౌన్స్ చేసాం కాబట్టి అదే రేటే పెట్టాం. పబ్లిక్ ఉండాలా, పబ్లిక్ కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కావాలనే ఉద్దేశంతో దాన్నే పెట్టాం. భూదానం అని ఒక పేరు పెట్టి
పిఎస్ఎం సార్ ఎప్పుడూ నాకు చెప్పేవాళ్ళు దాన్ని చేయమని ఒకడికి ఎవరిస్తారు అన్న ఇట్లా అంటాడని అనుకుంటా ఉంటే ఆ తర్వాత దాన్ని ఇప్పుడు ఆచరణలో తెచ్చేదానికి మంచి అవకాశం వచ్చింది. రావుకాలం శ్రీనుడు ఒక వస్తువు అనేది చేతికి ఇచ్చినాక దాని ధర నిష్కరణ అయిన తర్వాత ఇది ధర అని చెప్పి పబ్లిక్కి చెప్పే అవకాశం చిక్కింది. దానికి ముందు ఆ అవకాశం లేకపోయింది, ఎవరు ఇవ్వలేదు. తిరుపతి గంగమాంబ దేవస్థానానికి చైర్మన్గా ఎన్నుకున్నందుకు మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునరత్నమ్మ గారికి మరియు డాక్టర్ సురేష్ బాబు గారికి మరియు మనోహర్ గారికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారికి మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. నిన్నటి రోజు మొట్టమొదటిసారిగా నా ఆధ్వర్యంలో ఉండిగ తీసాం. ఉండిగ తీస్తే బంగారు వస్తువులు 57 గ్రాములు, లక్కతో కూడిన బంగారం 13 గ్రాములు, మొత్తం బంగారం వచ్చి 71 గ్రాము ఉండింది. వెండి వస్తువులు 169 గ్రాములు ఉండింది. నోట్ల కట్టలు 20,27,570 రూపాయలు నోట్లు ఉండింది. చిల్లర 1,03,480 రూపాయలు ఉండింది. మొత్తం కలిపి 21,31,050 రూపాయలుగా నిన్న తేలింది. నిన్న దేవాదాయ శాఖకు సంబంధపడ్డ ఈఓ గారు, మేము, మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కలిసి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్లో డిపాజిట్ చేశాం. డబ్బు భద్రంగా అక్కడ ఉంది. ఈ యొక్క కలెక్షన్ ఎంత టైం అంటే ఖాళీ 7 నెలలు, 7 months, 7 నెలలకే మనకు 21,31,000 చిల్లర పడింది. అప్పుడు 5 ఏండ్లకు ఎన్ని కోట్లు పడింది. అలా డబ్బులే ఏడపోయింది. ఇంతవరకు లెక్కలు ఇవ్వలే. ఏ లెక్కలు ఇవ్వలే. ఎవరిని అడిగితే వాళ్ళపైన వీళ్ళు చెప్తారు, వీళ్ళపైన వాళ్ళు చెప్తారు. అంటే ఒక యావరేజ్గా మనం లెక్కేసుకుంటే కూడా ఓ 3 కోట్లు ఉండాల క్యాష్. లేదు 3 లక్షలు అంటే అంతే కదా సార్. నెలకు 3 లక్షలు అంటే ఒక నిమిషం ఉన్నా ప్లీజ్. అది లేదు. 1 రూపాయి కూడా లేకుండా మనల్ని వదిలినారు. ఇప్పటికీ వాళ్ళని లెక్కలు అడుగుతూ ఉన్నాము. ఇప్పటివరకు సరైన లెక్కల్లో వాళ్ళు చూపించడం లేదు. దీనికి ముందు మనం బంగారు నగలైతే ఏదైతే బంగారు నగలు దేవస్థానానికి చెందిన బంగారు నగలు ఈ మాదిరి ప్రింటింగ్ వేసినాం. దీనికి ముందు విజయుడు ఉన్న పీరియడ్లో జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ కుప్పం నియోజకవర్గం, కుప్పం పేరు ప్రపంచవ్యాప్తంగా 3 కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. మొదటిది గ్రానైట్. కుప్పం గ్రానైట్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు పొందిన గ్రానైట్. రెండవది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కుప్పం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అంటే కుప్పం అనే విధంగా కుప్పానికి పేరు ప్రదర్శన తీసుకొచ్చింది మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. మూడవ కారణం, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కుప్పం గురించి చూస్తున్నారంటే దానికి కారణం ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర. ఈ ఆలయం ఒక ప్రతిష్ట, ఈ ఆలయం ఒక గొప్పతనం, ఈ తల్లి యొక్క మహిమ. మరి గొప్ప విశేషంగా జరుపుకునే ఈ జాతర మరొకసారి కుప్పం నియోజకవర్గంలో జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ప్రతి సంవత్సరం కుప్పం నియోజకవర్గంలో ఒక పండుగకు, ఒక విశేషమైన జాతరకు ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేయాలని చెప్పి మొదటి నుంచి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దాంతో భాగంగానే గంగమ్మ జాతర మనం అందరికీ చాలా ప్రీతిపాత్రమైన ఈ జాతరలో, విశేషంగా జరుపుకునే ఈ జాతరలో 3 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు హాజరయ్యే జాతరలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ప్రతి సంవత్సరం గంగమ్మ జాతరకు రావాలని చెప్పి నిర్ణయించారు. కాబట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి విచ్చేస్తున్నందుకు కూడా మనం దీన్ని ప్రత్యేకంగా తీసుకుని గొప్పగా జరిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటూ, ఒక మంచి ఈఓని ఇక్కడ అపాయింట్ చేసి గవర్నమెంట్ తరఫున గతంలో జరిగిన అవకతవకల మీద విచారణ చేయటమే కాకుండా ఇప్పుడు కూడా సక్రమంగా జరిగే విధంగా ఏ విధంగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల డబ్బులను ప్రజలకే వినియోగించాలా, తప్పుదో పట్టించకూడదని చెప్పి ఈరోజు ఒక నిజాయితీపరుడైన వ్యక్తిని చైర్మన్గా నియమించారో దాంతో భాగంగానే ఒక ఈఓని కూడా మంచివాడిని నియమించి సక్రమంగా ఇదంతా ప్రజల డబ్బు సద్వినియోగం అయ్యేటట్టు తల్లికి మంచి పేరు తీసుకోవడానికి చేస్తామని చెప్పి కూడా సవినయంగా తెలియజేసుకున్నాం. అవినీతి జరిగిందని నేను చెప్పను.
2019 నుంచి 24 వరకు ఒక వైట్ పేపర్ ఇస్తున్నాం మేము. 2014 నుంచి 2019 వరకు మేము ప్రతి నెల ఎంత బంగారం ఎత్తిపెట్టాం. ఇప్పుడు అమ్మవారికి సుమారు 2.5 కేజీ బంగారం ఉంది. చైర్మన్ చెప్పినట్టు 16 కేజీల వెండి ఉంది, 36 కేజీల వెండి ఉంది. అది రోజు రోజుకు పెరుగుతూ ఉంది కొండలాగా అమ్మవారి సొత్తు. దాన్ని మధ్యలో వచ్చిన రాజకీయ నాయకులు కానీ చైర్మన్లు కానీ చూపించడం లేదు. అది తప్పు పద్ధతి. ఎవరన్నా కానీ ఏ పార్టీలన్నా కానీ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆమె సొత్తు చూపిస్తూ పోవాలా, పెరుగుతూ ఉండాలా, తరగకూడదు. అమ్మవారి సొత్తు పెరగాల, తరగకూడదు. కాబట్టి ఆ బంగారం కూడా మేమేమనుకున్నామంటే ఇట్లా ఉంటే ఎవరో ఒకరు పోయినసారి దయచేసి పోయిన జాతరలో అమ్మవారి ముక్కుపుడగా పోయింది, అడిగిన వాళ్ళు లేరు. ఎవరు అడగాల? అమ్మవారు అడగాల నా బంగారం. మన ఇంట్లో ఒక గ్రామం పోతేనే ఊరంతా వెతుకుతాం, ఊరంతా డౌట్ వాళ్ళని పడతాం, పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. అటువంటి ఆమె పోయింది, ఎవరు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. కాబట్టి అటువంటివి ఉన్నాయి, లోటుపాట్లు జరుగుతున్నాయి. ఆ లోటుపాట్లు లేకుండా వచ్చే చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ సొత్తును కాపాడండి అని చెప్పి మేము కోరుతా ఉన్నది తెలుగుదేశం పార్టీ తరఫున. మేము కాపాడతాం. మేము తప్పు చేస్తే కూడా మీరు విమర్శించండి, కానీ ఆమె సొత్తు కాపాడేదానికి మాత్రం అందరూ రావాలా. మేము చెప్పేది ఏమంటే మీరు చూపిస్తున్న లెక్క ప్రకారం ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా తిరుపతి గంగమ్మ సొత్తు పెరుగుతూ ఉంటుంది, మిగతా వస్తే తగ్గుతూ ఉంటుంది. ఎందుకు? అది నా సలహా. పరిరక్షణ కమిటీ అమ్మ సొత్తు అన్నీ ఇప్పుడు 2 కోట్లు ఇచ్చి కొన్నాం, దాన్ని నిర్వినియోగం చేయకూడదు. ఇప్పుడు 10 కోట్లు అవుతుంది ఆ సొత్తు. పక్కన బీసీ హాస్టల్ సొత్తు ఒకటి ఉంది, అది రిజిస్ట్రేషన్ కావాలి. ఇప్పుడు అది ఒక దగ్గర మన సొత్తు ఉంది, అది అగ్నిసుమన్న సొత్తు కాపాడాలి. అట్లా అన్ని సొత్తులు కాపాడితే బంగారం కానీ వెండి కానీ మేలవుతుంది గంగమ్మకు. ఒక్కొక్క అడుగే మనకు ప్రసాదిస్తూ భూదానం కింద రసీద్ లేదురా, భూదానం కింద రసిప్ట్ బుక్ భూదానం కింద 22 లక్షల ఇప్పటి వరకు 22,10,240 రూపాయలు వచ్చింది భూదానం కింద. మనకి ఇప్పుడే ఏమి స్టార్ట్ కాలేదు, ఇంకా వారం కూడా కాకముందే మనకు కావాల్సిన డబ్బులు దానికి ఎంత అంటే రావుకాలం శ్రీనివాది తీసుకునేది మనం 60 లక్షలు, దానికి 2.5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాం. ఇంకా 57,50,000 దానికి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రెండవది నిత్యానందం అన్నది రిజిస్ట్రేషన్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ కాపీలు అమ్మవారి పేరు మీద తిరుపతి గంగమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. దీని వాల్యూ వచ్చి 27,50,000 మొత్తం పేమెంట్ ఇచ్చేసాం. మొత్తం పేమెంట్ ఇచ్చి దీన్ని అమ్మపేటలో రిజిస్టర్ చేసాం. ఇంక నెక్స్ట్ స్టెప్ వచ్చి ఈ 57,50,000 రూపాయలని ఇచ్చేసి దీని త్వరలోనే మేము రిజిస్ట్రేషన్ చేపిస్తాం. చేస్తే దీని వాల్యూ ఇప్పుడు కొనిండేది, ఇప్పుడు కొనిన దాని ప్రకారం లెక్కేస్తే ఒక 90 లక్షలు అనుకోండి. ఇప్పుడు దాని మార్కెట్ విలువ 1,50,00,000. ఇది దారిని చేసుకొని కొంచెం ముందుకు పోతే మనకి ఇచ్చిండే 39 సెంట్లు విలువ. అప్పుడు ఎందుకు పనికి రాకుండా ఉన్న భూమి, గవర్నమెంట్ భూమి, బండ వేస్ట్ అనే మాదిరి మనకి ఇచ్చిన భూమి విలువ ఇప్పుడు 10 కోట్ల రూపాయలు. అమ్మకు ఇప్పుడు 10 కోట్ల రూపాయలు విలువ వచ్చే భూమి వచ్చింది. ఇదే విధంగా చేసే పద్ధతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మా పెద్ద నాయకులంతా మాకు నేర్పించినది. గౌరవ ముఖ్యమంత్రి సాక్షాత్ ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క పైసా కూడా ప్రతి ఒక్క వస్తువు కూడా ఎటువంటి పొరపాటు జరగకుండా దాన్ని భద్రపరిచేది మా బాధ్యతగా ఉంది. కాబట్టి గౌరవ మన ధర్మకర్తల మండలి అధ్యక్షులు రవిచంద్రబాబు గారు ఆ ఆదాయ వివరాలు ఏదైనా ఉంటే తెలియజేయాల్సిన కోరుతున్నాం. దానిపైన విచారణ వేయాల్సింది ఎవరు? ఎండోమెంట్ వాళ్ళు. అవును, ఇస్తున్నారు. ఏమి ఇస్తారంటే వస్తున్నారు, ఏమి ఇస్తున్నారంటే వాళ్ళు ఏమి ఇస్తే అది ఇస్తున్నారు. నా జోబిలో ఇప్పుడు రూపాయి ఉంది, రూపాయి అంటున్నాను. ఇంతకుముందు 5 రూపాయలు ఉంది కదా నీ జోబిలో, అది అడిగేవాడు ఎవడు? నీ జోబిలో 5 రూపాయలు ఉంది కదా, ఇప్పుడు 1 రూపాయి ఇంతే నాది ఉండేదే, 1 రూపాయి తీసుకో అంతే. అడగడంలే, ఫర్దర్గా ఏమొచ్చిందని ఎవడు అడగడం లేదు. వాళ్ళు ఎంత ఇస్తే వాళ్ళు ఇచ్చింది ఇది 1 రూపాయి, ఇదిగో నువ్వు 1 రూపాయి. రేపు తెల్లారితో మేము కూడా తినేసి ఏదో ఎంత ఇస్తే అంత కాకుండా ప్రతిసారి గంగమ్మ సొత్తు కాపాడడానికి మనుషులు అంటూ ఉండాలని చెప్పి మనవి. స్క్వేర్ ఫీట్ అంటే ఇప్పుడు అమౌంట్ చెప్పాను కదా, అదే